Hi everyone. Now we'll see how to work with a query selector. CSS selectors, there are so many selectors: ID selector, class selector, అలాగే చైల్డ్ సెలెక్టర్, డిసెండెంట్ సెలెక్టర్, బోల్డ్ ఉన్నాయి. మొత్తం 9 ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద సెలెక్టర్ ఇస్ క్వైరీ సెలెక్టర్. సో ఈ క్వైరీ సెలెక్టర్ యొక్క యూజ్ ఏంటి, హౌ టు వర్క్ విత్ దిస్ క్వైరీ సెలెక్టర్స్. సో ఇక్కడ ఒక సినారియో నేను క్రియేట్ చేశాను. ఈ సినారియోలో మన క్వైరీ సెలెక్టర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఈ సినారియోలో క్వైరీ సెలెక్టర్, ఇక్కడ ఒక సినారియో తీసుకున్నాను. ఈ సినారియోలో ఒక డివిజన్ బాక్స్ కాదు, 3 డివిజన్ బాక్స్లు క్రియేట్ చేశాను. 3 డివిజన్ బాక్స్లో ఒకటి బార్డర్, ఒకటి రెడ్, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్ ఇచ్చాను. ఈ ప్రతి డివిజన్ బాక్స్లో ఒక ఇమేజ్ పెట్టాను. ఇమేజ్ పెట్టాను. మూడు బాక్సుల్లో 3 ఇమేజ్లు పెట్టాను. పైన ఒక మెసేజ్ డిస్ప్లే చేసాం. ఏదో H1లో రాసుంటాం, అది వర్కింగ్ విత్ క్వైరీ సెలెక్టర్ అని రాసాం. కింద ఏదో ఒక టెక్స్ట్ మెసేజ్ రాసాం, మూవ్ ద మౌస్ కర్సర్ ఓవర్ ద కలర్ నేమ్. అంటే ఇక్కడ మనకి కింద కలర్ నేమ్స్ ఇచ్చాం, బ్లూ, రెడ్, ఎల్లో. మౌస్ కర్సర్ కనుక దాని మీద తీసుకెళ్తే ఏం జరుగుతుంది అనేదానికోసం సో బ్లూ మీద తీసుకెళ్ళాను. చూడండి, బ్లూ మీద తీసుకెళ్తే ఫస్ట్ డివిజన్ బాక్స్ యొక్క షేప్ అవుట్ అయింది, సర్కిల్ వచ్చింది. ఈ కరస్పాండింగ్ టెక్స్ట్ బాక్స్లో బ్లూ కలర్ వచ్చింది. మౌస్ తీసేయగానే ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సిమిలర్లీ సేమ్ నేను రాసినటువంటి మౌస్ కర్సర్ రెడ్ మీదకి తీసుకెళ్తే సెకండ్ డివిజన్ బాక్స్ షేప్ అవుట్ అయింది, ఆ బాక్స్లో రెడ్ కలర్ వచ్చింది. సెకండ్ది, థర్డ్ దానికి షేప్ అవుట్ అయింది, బాక్స్లో ఎల్లో కలర్ వచ్చింది. ఓకే, అంటే ఇలాంటి ఒక పర్టికులర్ టెక్స్ట్ మీదనో ఒక ఇమేజ్ మీదనో మౌస్ తీసుకెళ్ళినప్పుడు లేదా క్లిక్ చేసినప్పుడు ఇలాంటి యాక్షన్స్ చేయాలనుకున్నప్పుడు, ఒక పర్టికులర్ ఒక బాక్స్ మీద ఏదైనా యాక్షన్స్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా ఇది జావా స్క్రిప్ట్ వాడాలి ఇలాంటి యాక్షన్స్ అన్నిటికి కూడా. బట్ ఇదేంటంటే ఒక ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకొని దేన్ని మనం ఎఫెక్ట్ చేయదలుచుకున్నాం మనం అనే దానికోసం. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది ఏంటంటే ఎల్లో మీదకి వెళ్ళినప్పుడు థర్డ్ బాక్స్ అనేది షేప్ అవుట్ అవ్వాలి. అది సెలెక్ట్ చేయడానికి, ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ దట్ డివిజన్ బాక్స్ మనం ఇక్కడ క్వైరీ సెలెక్టర్ అని వాడతాం. ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం జనరల్గా అయితే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని వాడతాం జావా స్క్రిప్ట్లో. ఇక్కడ క్వైరీ సెలెక్టర్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా క్వైరీ సెలెక్టర్ అంటే ఒక్క ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. వేరే క్వైరీ సెలెక్టర్ ఆల్ అంటే అది కూడా సిఎస్ఎస్ సెలెక్టర్లో వన్ ఆఫ్ ది పార్ట్. ఇట్ సెలెక్ట్స్ ఆల్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్వైరీ సెలెక్టర్ అనేది ఇట్ రిటర్న్స్ అండ్ వన్ ఎలిమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ ద డెఫినేషన్ హియర్. ద క్వైరీ సెలెక్టర్ మెథడ్ రిటర్న్స్ ద ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ దట్ మ్యాచెస్ ద స్పెసిఫైడ్ సెలెక్టర్. మనకి ఏదైతే స్పెసిఫిక్ మ్యాచింగ్ ఇస్తామో దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్నే తీసుకుంటుంది. వేరాస్ ఆ క్వైరీ సెలెక్టర్ ఆల్ అనేది ఏం చేస్తుంది, టు రిటర్న్ ఆల్ ద మ్యాచెస్. క్వైరీ సెలెక్టర్ ఆల్ అనేది వాడతాం మనం. ఆల్ ద మ్యాచెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక క్వైరీ రాసుంటాం. క్వైరీ ఏంటంటే ఎల్లో మీదకి మౌస్ కర్సర్ వెళ్ళినప్పుడు ఈ ఐడి, ఈ బాక్స్ థర్డ్ బాక్స్ యొక్క ఐడి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ అవ్వాలని, ఒకవేళ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అలా సెలెక్ట్ అవ్వాలి అని. ఇక్కడ మన సినారియోలో ఏమి ఇచ్చామంటే, ఇక్కడ ప్రోగ్రాంలో మన సినారియోలో ఏమి ఇచ్చామంటే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్లో ఎస్ అనేది క్యాపిటల్. సో లేబుల్ 1 యాష్ అంటే ఇక్కడ ఐడి ఇచ్చుంటాం, లేబుల్ 1 అని ఎక్కడో ఐడి ఇచ్చుంటాం, ఇక్కడ లేబుల్ 1. ఇక్కడ ఈ లేబుల్ 1 పేరుతోటి ఐడి ఒకటే ఉంది కాబట్టి ఆ బ్లూ అనే దాని మీదకి వెళ్ళినప్పుడు ఏం రియాక్షన్ జరగాలి, ఇక్కడ ఏదో రాసుంటాం డాక్యుమెంట్ డాట్ క్వైరీ డాట్ సెలెక్టర్. ఇదిగోండి ఏ అంటే ఏంటి, ఏ అంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఏ హియర్. ఏ అంటే ఏంటి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆఫ్ లేబుల్ 1 అంటే లేబుల్ 1 అంటే ఏంటి, బ్లూని మనం సెలెక్ట్ చేసాం, ఇప్పుడు అది ఏలో ఉంది. సో ఇన్ విచ్ ఏ మీద కనుక మనం మౌస్ ఓవర్కి వెళ్తే, అంటే బ్లూ మీదకి మౌస్ ఓవర్కి వెళ్తే ఏం జరగాలని యాక్షన్స్ రాసామంటే మనం 3 యాక్షన్స్ రాసాం. ఒకటి కలర్ మారాలి, ఇంకోటి ఆ కలర్ బ్లూ కలర్లో రావాలి, బాక్స్ సైజ్ చేంజ్ అవుట్ అవ్వాలి. సో ఇక్కడ I1 అనేది ఏంటి, బాక్స్ టెక్స్ట్ అనేది I1 అనేది చూద్దాం. I1 అనేది ఎక్కడ ఇచ్చి ఉంటాం మనం, ఇదిగోండి I1 అనేది ఏంటి, I1 అనేది ఏంటి, ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క
ఐ మీన్ బార్డర్ బీసీ సపోజ్ ఏముంది హైట్ విడ్త్ ఏదైతే ఉందో అదేమవుతుంది షేప్ అవుట్ అయిపోతుంది. ఇమేజ్ ఇచ్చాను, బాక్స్ కూడా కాదు, నేను డివిజన్ బాక్స్ అనుకున్నాను, జస్ట్ ఇమేజ్ ఇచ్చాను నేను అవుట్పుట్లో. జస్ట్ ఇది ఇమేజ్కి బార్డర్ ఇచ్చాము అంతే. ఇమేజ్ బ్లూ మీదకి వెళ్ళినప్పుడు షేప్ అవుట్ అవ్వాలి. దాని రీజన్స్ ఐ మీన్ దాని బార్డర్ ఏదైతే ఇచ్చానో ఆ బార్డర్ ఏమవుతుంది షేప్ అవుట్ అవుతుంది, బార్డర్ అనేది తగ్గిపోయింది. సో అది ఇచ్చాం అనమాట. అంటే ఇప్పుడు మనకి క్వైరీ సెలెక్టర్ రాయాలంటే ఈ సినారీ అనేది తీసుకోవాలంటే కాదు. బట్ క్వైరీ సెలెక్టర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ సెలెక్ట్ అ పర్టికులర్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసినప్పుడు దాని మీద ఏదైనా యాక్షన్స్ చేయాలంటే చేసుకోవచ్చు. సో దీనికి ఈజియెస్ట్ వేలో మనం జావా స్క్రిప్ట్లో చేయొచ్చు. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే క్వైరీ ఐ మీన్ సిఎస్ఎస్ సెలెక్టర్స్లోనే మనం మల్టిపుల్ యాక్షన్స్ చేయొచ్చు జావా స్క్రిప్ట్ దాకా వెళ్ళకుండా. అలాగే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వైరీ సెలెక్టర్ ఆల్లో ఇక్కడ క్వైరీ సెలెక్టర్ అని ఇచ్చానంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ అంటే లేబుల్ 1 అనే పేరుతోటి ఒక 10 ఉంటే 10టికి అప్లై అవుతాయి. ఒకవేళ ఇక్కడ లేబుల్ 1 పేరుతో 2 ఉన్నాయి అనుకోండి, రెండింటికి అప్లై అవ్వదు క్వైరీ సెలెక్టర్ అని ఇస్తే. క్వైరీ సెలెక్టర్ అని ఇస్తే ఇక్కడ లేబుల్ 1 అనే పేరుతో 2 ఉంటాయి, జనరల్గా ఉండవు, ఐడి అనేది ఒకటే ఉంటుంది. ఒక ఐడి కాకపోతే ఒకవేళ క్లాస్ నేమ్ ఏదైనా ఇచ్చినప్పుడు ఆ క్లాస్ నేమ్ తోటి కనుక మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ సెలెక్ట్ అవ్వాలి అంటే సెలెక్టర్ ఆల్ అని ఇవ్వాలి. సో కలర్ సెలెక్టర్ అని ఇస్తే స్పెసిఫిక్ ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అంటే మనం ఒక సినారియో క్రియేట్ చేశాను ఇక్కడ, ఒక 3 ఇమేజ్లు పెట్టి ఆ ఇమేజ్లు బార్డర్ షేప్ అవుట్ అవ్వడానికి ఏదో టెక్స్ట్ మీదకి మౌస్ తీసుకెళ్తే అది షేప్ అవుట్ అవ్వాలి. అలాగే ఇంకొక టెక్స్ట్ బాక్స్లో బ్లూ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇమేజ్ బార్డర్ షేప్ అవుట్ అవుతుంది. అట్ సేమ్ టైం ఈ బాక్స్లో దిస్ ఈజ్ బ్లూ కలర్ అనే మెసేజ్ రావాలి, అది బ్లూ కలర్లో ఉండాలి. సో 3 యాక్షన్స్ చేసాం. ఎలాంటి యాక్షన్స్ చేయాలంటే బ్లూ మీదకి వెళ్ళినప్పుడు ఇమేజ్ సెలెక్ట్ అవ్వాలి, ఈ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అవ్వాలి. ఈ 2 సెలెక్ట్ అవ్వాలి అంటే మన క్వైరీ సెలెక్టర్ అనేది వాడుకోవాలి. దట్స్ ఆల్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ డూయింగ్ దిస్ హియర్. ఓకే. నౌ విల్ సీ ద కోడ్. నౌ ఆ కోడ్లో ఏం చేసాము, క్వైరీ సెలెక్టర్ని ఎలా యూస్ చేసామో చూద్దాం ఒకసారి. కోడ్ చూడండి ఇది. సో ఈ అవుట్పుట్ రావడానికి ఫస్ట్ ఏం చేస్తుంటాను, వర్కింగ్ విత్ క్వైరీ సెలెక్టర్ అనే మెసేజ్ రావాలి. ఆ మెసేజ్ అనేది H1లో రాసుంటాను. 3 ఇమేజ్లు పెట్టాను పక్కనే పెట్టినప్పుడు వాటికి ఒక బార్డర్ కూడా ఇచ్చాను. ఆ బార్డర్ కూడా చూద్దాం. సి యాజ్ యూజువల్ HTML డాక్ టైప్ HTML అంటే ఒక వర్షన్ ఆఫ్ HTML స్పెసిఫై చేస్తే HTML హెడ్ టైటిల్ స్టైల్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ బాడీలో ఏం రాసాం, ఇదిగోండి H1లో వర్కింగ్ విత్ క్వైరీ సెలెక్టర్. సో మనం ఇది ఏదైతే రాసామో H1లో ఇది రాయటం వల్ల మనకు అవుట్పుట్లో ఏం చేంజ్ వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ లైన్ మనకు అవుట్పుట్లో ఇది వస్తుంది, క్వైరీ సెలెక్టర్ అని, వర్కింగ్ విత్ క్వైరీ సెలెక్టర్ అని వస్తుంది. సో దాని తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఇమేజ్ IMG ట్యాగ్లో src bec.png అనే ఒక ఇమేజ్ నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని నేను ఇక్కడ అడ్రస్ ఇచ్చాను, దానికి హైట్ విడ్త్ ఇచ్చాను అంతే. ఫస్ట్ వన్ ఇమేజ్, అనదర్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్. ఈ మూడింటి మీద మనకి యాక్షన్ చేయాలి కాబట్టి దీనికి ఒక ఐడి ఇచ్చాం అంతే, I1 I2 I3. ఇనిషియల్గా ఇమేజ్లో ఏం పెట్టాను, జస్ట్ ఇమేజ్ ఒకటే పెట్టాను, హైట్ విడ్త్ పెట్టాను, దానికి బార్డర్ పెట్టలేదు. బార్డర్ అనేది స్టైల్లో రాసాను ఇక్కడ. ఇదిగోండి I1కి CSS సెలెక్టర్లో బార్డర్ 2px రెడ్ సాలిడ్, ఫస్ట్ దానికి రెడ్ ఇచ్చాను, తర్వాత దానికి బ్లూ ఇచ్చాను, ఆ తర్వాత దానికి గ్రీన్ ఇచ్చాం. సో మనకు అవుట్పుట్లో ఇది రెడ్ బార్డరు, బ్లూ బార్డరు, గ్రీన్ బార్డర్ 3 ఇచ్చాం. సో వీటి మీద మనకి ఏం జరగాలంటే ఏదైనా ఒక టెక్స్ట్ రాసినప్పుడు ఆ టెక్స్ట్ మీద మౌస్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ బార్డర్ షేప్ అవుట్ అవ్వాలి. బాక్స్లో బ్లూ కలర్ అని మెసేజ్ రావాలి, మళ్ళీ బ్లూ కలర్ అని రావాలి. అంటే బ్లూ మీద నుంచి బయటకు రాగానే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. అలా రావాలి అంటే 2 యాక్షన్స్ చేసాం. ఏం చేసామో చూద్దాం ఒకసారి. ఓకే. సో ఇదైతే ఇనిషియల్గా ఇలా అయితే రావడానికి, ఈ 3 ఇమేజెస్ రావడానికి, వర్కింగ్ విత్ టెక్స్ట్ రాయడానికి మనం ఏం చేసాం, కోడ్లో ఏం రాసాం, జస్ట్ స్టైల్లో 3 ఇమేజ్లకు బార్డర్ ఇచ్చేసాం, 3 ఇమేజ్లు క్రియేట్ చేసాం, వర్కింగ్ విత్ రాసాం. నెక్స్ట్ ఏంటి, మూవ్ ద మౌస్ కర్సర్ ఓవర్ ద కలర్ నేమ్. ఈ మెసేజ్ ఏదైతే ఉందో మనకు కనపడేది ఇక్కడ, మూవ్ ద మౌస్ కర్సర్ ఓవర్ ద నేమ్, ఇది పారాగ్రాఫ్లో రాశాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో
లేబుల్ అని ఇచ్చాను. ఎందుకు అని అంటే అది కూడా ఇప్పుడు బ్లూని కూడా సెలెక్ట్ చేయాలి కదా, ప్రతి టెక్స్ట్ని. ఇక్కడ బ్లూ అనే వర్డ్ సెలెక్ట్ చేయాలి, రెడ్ అని రావాలి, ఎల్లోకి రావాలి. అందుకే మూడింటిని మూడు ఒక ఎలిమెంట్లు రాస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫామ్లో ఒక టెక్స్ట్ రాయడానికి మనం లేబుల్ అని వాడతాం. ఇక్కడ నేను లేబుల్ అని వాడాను అంతే, లేబుల్. దీనికి ఒక ఐడి ఇచ్చాను, లేబుల్ 1 అని అంతే. ఎందుకంటే మనం బ్లూ మీదకి వెళ్ళినప్పుడు అంటే బ్లూ మీదకి వెళ్ళినప్పుడు అనే దానికి నేను సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఐడి తీసుకున్నాను, లేబుల్. జస్ట్ వర్క్ గ్యాప్ కోసం రెండు డాష్లు ఇచ్చాను అంతే. లేబుల్ 2, లేబుల్ 3, 3. బ్లూకి ఐడి ఏంటి, లేబుల్ 1. రెడ్కి ఐడి ఏంటి, లేబుల్ 2. ఎల్లోకి ఐడి ఏంటి, లేబుల్ 3. ఎందుకు ఇచ్చాను ఇవి? వీటి మీదకి మౌస్ ఓవర్ వెళితే ఇంకో చోట ఎక్కడో రియాక్షన్ చేంజ్ అవ్వాలి, దానికోసం. అలాగే ఇన్పుట్ టైప్ ఐడి ఈక్వల్ టు టెక్స్ట్. ఇన్పుట్ ఐడి ఈక్వల్, దీనికి కూడా ఐడి ఇచ్చాను టెక్స్ట్ అని. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అంటే ఫామ్లో చెప్పినట్టుగా టైప్ ఈక్వల్ టెక్స్ట్ అంటే ఏమొస్తుంది, ఒక టెక్స్ట్ బాక్స్కి వస్తుంది. ఇదిగోండి, ఈ టెక్స్ట్ బాక్స్ రావడానికి రీజన్ ఎవరు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఈ టెక్స్ట్ బాక్స్ రావడానికి రీజన్ ఎవరు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇది. సో మనకు కనపడే అవుట్పుట్ రావడానికి ఎంతవరకు రాస్తే సరిపోతుంది, ఇంతవరకు రాస్తే సరిపోతుంది. హియర్ ఆఫ్టర్ మనకి సమ్ ఈవెంట్స్ జరగాలి, దానికోసం కంపల్సరీగా జావా స్క్రిప్ట్ వాడాల్సిందే. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. అది మనం హెడ్లో అయినా రాయొచ్చు, సరే బాడీలో అయినా రాయొచ్చు, హెడ్లో అయినా రాయొచ్చు. నేను బాడీలో రాసాను. ఇక్కడ మన బ్రౌజర్ అనేది క్వైరీ సెలెక్టర్ అనే మెథడ్ని వర్క్ చేస్తుందా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా తెలియడం కోసం ఇఫ్లో రాసాం. ఇఫ్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. మనం రన్ చేసే బ్రౌజర్ ఏదైతే ఉందో గూగుల్ క్రోమ్, అది సపోర్ట్ చేస్తుందా లేదా అని పర్మిషన్ కోసం ముందే నేను ఇఫ్లో రాశాను. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఈ కోడ్ రన్ అవ్వదు, సపోర్ట్ చేస్తేనే ఈ కోడ్ రన్ అవుతుంది. అందుకోసం ఇది రాసాం. యాక్చువల్గా ఇది రాయాల్సిన నెసిటీ లేదు, అది తెలుసుకోవడం కోసం. మనం ఎల్స్లో ఏమి రాస్తాం, ఇఫ్ అని రాసాం, లోపల కోడ్ రాసాం. ఎల్స్లో ఏమని రాయొచ్చు, ఇక్కడ రాయలేదు, రాస్తే ఏమని రాయొచ్చు, యువర్ బ్రౌజర్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని రాయొచ్చు. సో ఇఫ్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అని రాశానండి. అంటే మన బ్రౌజర్ కనుక ఇది డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అనేది న్యూ ఫీచర్ అండి సిఎస్ఎస్లో. అది వర్క్ అవుతుందా లేదా, బ్రౌజర్ అనేది సపోర్ట్ చేయాలి, అన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయాలి, లేటెస్ట్ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేస్తుందా లేదా అనే దానికోసం ఇఫ్లో రాసాను. యాక్చువల్గా ఇది రాయాల్సిన నెసిటీ లేదు. ఇది రాస్తే ఏంటంటే సపోర్ట్ చేస్తేనే లోపలికి వెళ్తుంది, సపోర్ట్ చేయకపోతే లోపలికి వెళ్ళదు, కోడ్ రన్ అవ్వదు. సో అది దానికోసం ఇది రాసాం. నెక్స్ట్ దీన్ని ఎక్కడ క్లోజ్ చేసాం, ఎక్కడో చివరిలో క్లోజ్ చేసి ఉంటాం. ఇక్కడ చివరిలో క్లోజ్ చేసాం. ఇక్కడ ఏం చేసామంటే మనకి ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3 అంటే ఏంటి, లేబుల్ 1 అంటే బ్లూ, లేబుల్ 2 అంటే రెడ్, లేబుల్ 3 అంటే ఎల్లో. ఇది మనం ఇచ్చాం పేర్లు, ఐడి. సో బ్లూ మీదకి, సో దాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ లేబుల్ 1 పేరుతో ఐడి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ లేబుల్ 1 పేరుతో కనుక 3 ఉంటే 3 సెలెక్ట్ అవ్వవు. 3 సెలెక్ట్ అవ్వాలంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ అని రాయాలి. సో కానీ ఐడి అనేది ఒకటే ఉంటుందండి, 3 ఉండదు. ఐడి కాకపోతే ఒకవేళ క్లాస్ నేమ్ ఇస్తే, క్లాస్ నేమ్తో కనుక 3 ఉంటే అప్పుడు క్వైరీ సెలెక్టర్ ఆల్ అన్నిటి మీద వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని బ్లూ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్, దీన్ని పాయింట్ చేసుకున్నాను. అది ఏలో రిఫరెన్స్ వేరియబుల్. ఏ ఈజ్ ఎ రిఫరెన్స్ వేరియబుల్ దట్ రిఫరెన్స్ టు బ్లూ. B is a reference variable that refers to red. C is a reference variable that refers to yellow. అది ఎల్లోని రిఫర్ చేయడానికి ఇక్కడ రాసిన కోడ్ ఏంటి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. క్వైరీ సెలెక్టర్లో ఎస్ క్యాపిటల్, ఐడి నేమ్. ఇది ఐడి కాబట్టి ఇక్కడ యాష్ అని రాయాలి, సింగిల్ కోడ్లో రాశాను. అది. సో నేనంటే ఇప్పుడు ఏ ఇస్ పాయింట్స్ టు బ్లూ, B is పాయింట్స్ టు రెడ్, C is పాయింట్స్ టు ఎల్లో అని పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఏంటి ఇప్పుడు అప్పుడు ఏ మీదకి మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఏం జరగాలి, 3 రియాక్షన్స్ జరగాలి. ఏం జరగాలి చూడండి, ఇక్కడ రాసాను. ఏ అంటే రెడ్ మీదకి ఆన్ మౌస్ ఓవర్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది మెథడ్, ఈవెంట్ నేమ్ ఇది. ఏ డాట్ ఆన్ మౌస్ ఓవర్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ రాశాను. ఒకటి కాదు జరగాల్సింది, మనకి ఎన్ని జరగాలి, మల్టిపుల్ జరగాలి కాబట్టి ఒక ఫంక్షన్లో రాసి పెట్టాను. మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అన్నింటిని కూడా ఒక ఫంక్షన్లో రాశాను. ఫంక్షన్ అనేది ప్రీడిఫైన్డ్ వర్డ్, దాన్ని అలానే రాయాలి, అన్ని లోయర్ కేస్ లెటర్స్. ఇదంతా కేస్ సెన్సిటివ్ అండి, అలానే రాయాలి. డాక్యుమెంట్ అంతా కూడా లోయర్ కేస్ లెటర్స్. క్వైరీ సెలెక్టర్లో ఎస్ అనేది లోయర్ కేస్ లెటర్. మొత్తం వేరియబుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడానికి వేర్ అని వాడాలి. సో ఇది ఒక రిఫరెన్స్ వేరియబుల్ అండి, దాన్ని పాయింట్ అవుట్ చేయడానికి. అంటే యాక్చువల్గా అయితే ఏం రాయాలి,
ఏ ప్లేస్లో డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆఫ్ మొత్తం రాయాలి. ఇది అంటే ఇక్కడ ఏ బదులు ఏం రాయాలి, రాస్తే ఇది మొత్తం రాయాలి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం. ఏ డాట్ ఆన్ మౌస్ ఓవర్ ఫంక్షన్లో ఏం రావాలి, 3 జరగాలి. 3 ఏమిటి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్. మనం ఇందాక టెక్స్ట్ బాక్స్ పేరు ఇచ్చాం, టైప్ ఈక్వల్ టెక్స్ట్ బాక్స్కి టెక్స్ట్ అని ఇచ్చాం. దాంట్లో ఏం జరగాలి, వాల్యూ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. దాంట్లో వాల్యూ రావాలంటే డాట్ వాల్యూ రాయాలని. వాల్యూ ఏం రావాలి, దిస్ ఈస్ బ్లూ కలర్. మెసేజ్ మాత్రమే వచ్చింది, అది బ్లూ కలర్లోకి రాదు. బ్లూ కలర్లో రావాలంటే ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. మనం వాడేదంతా త్రూ అవుట్ దిస్ ప్రోగ్రామ్లో డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అనే వాడతాం, ఇంకేం వాడడం. క్వైరీటర్ టెక్స్ట్ దాంట్లో స్టైల్ డాట్ కలర్, ఏం కలర్ రావాలి, బ్లూ కలర్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. స్టైల్ డాట్ అంటే మన కలర్ మారాలంటే ఏం చేయాలి, డాట్ స్టైల్ డాట్ కలర్ అని. వాల్యూ రావాలంటే ఏం చేయాలి, డాట్ వాల్యూ అని లోయర్ కేస్ లెటర్స్లోనే రాయాలి. నెక్స్ట్ ఇంకోటి జరగాలి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ I1 అంటే ఏంటి, ఫస్ట్ ఇమేజ్కి మనం ఇచ్చినటువంటి ఐడి. I1 అనేది ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి మనం ఇచ్చినటువంటి ఐడి. ఆ ఫస్ట్ ఇమేజ్లో ఏం జరగాలి మనకి, స్టైల్ డాట్ బార్డర్ రేడియస్ ఇది రాయాలి. ఇది రాస్తే బార్డర్ రేడియస్ 50 px అంటే యాక్చువల్గా బార్డర్ అనేది ఇనిషియల్గా 0 అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చాను 50 px అని ఇచ్చాను. అన్నీ కూడా 50 px, టాప్ లెఫ్ట్, టాప్ రైట్, టాప్ బాటమ్, బార్డర్ రేడియస్ 50 అని ఇస్తే ఇలా వచ్చింది. ఒకవేళ నేను 75 అని ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం. నేను ఇక్కడ చూడండి, నేను ఒకటే ఇచ్చానంటే 4 కార్నర్స్ అప్లై అవుతాయి. 2 ఇచ్చాను అనుకోండి, చూడండి ఇక్కడ 2 ఇస్తాను నేను. సో 75x 50 px అని ఇస్తే అంటే 2 కార్నర్స్ ఒకలాగా 2 కార్నర్స్ ఒకలాగా వస్తాయి. చూడండి ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ రెడ్ మీదకి వెళ్ళినప్పుడు చూడండి సర్కిల్ రావట్లేదు. ఒకవైపు ఏమో 50 వస్తుంది, ఇంకోవైపు ఏమో 75% వస్తుంది. సో ఇలా వస్తుంది. సో రెడ్ మీదకి మాత్రం సర్కిల్ వస్తుంది. సో ఒక వాల్యూ ఇస్తే 4 కార్నర్స్ ఒకేలాగా ఉంటాయి. నేను ఒక వాల్యూ ఇవ్వలేదు కాబట్టి సపోజ్ 2 అసలు ఒక వాల్యూ 75 ఇచ్చాను అనుకోండి, ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. లెట్స్ సి, రిఫ్రెష్ చేస్తే 4 వైపులో 75, 4 వైపులో సేమ్ ఈక్వల్గా కట్ అయింది. సో కొంచెం మీకు చేంజ్ రావాలి అంటే 0 px సర్కిల్ ఇదిగోండి ఇలా చూడండి. ఏ కార్నర్స్ మీకు షేప్ అవుట్ అవ్వలేదు, అంటే టాప్ రైట్ కార్నర్లో షేప్ అవుట్ అవ్వలేదు, బాటమ్ లెఫ్ట్ కార్నర్ షేప్ అవుట్ అవ్వలేదు, టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ షేప్ అవుట్ అయింది. తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మనకు పొజిషన్ మారడానికి మనం రాయాల్సింది ఏంటంటే స్టైల్ డాట్ బార్డర్ రేడియస్లో ఆర్ క్యాపిటల్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఏం లేదండి, జస్ట్ మనకి దేని మీదకి వెళ్ళినప్పుడు ఏ యాక్షన్ జరగాలి అనే దానికోసం. టెక్స్ట్ మీదకి వెళ్ళినప్పుడు 3 జరగాలి. ఒకటి ఇమేజ్ జరగాలి, ఇంకో టెక్స్ట్ బాక్స్లో మెసేజ్ రావాలి. ఆ మూడింటిని ఏం చేశాను నేను, ఒక ఫంక్షన్లో రాశాను. ఫంక్షన్లో సేమ్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ టెక్స్ట్ బాక్స్లో ఇమేజ్, ఈ 3 టెక్స్ట్ బాక్స్లో మెసేజ్ రావాలి, కలర్ మారాలి, రేడియస్ చేంజ్ అవ్వాలి. సేమ్ థింగ్ అది ఏ మీదకి వెళ్ళినప్పుడు. అలాగే బి మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇంకోటి, ఇది ఒక బాక్స్ అండి. ఇక్కడ ఫంక్షన్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. అలాగే బి మీదకి ఫంక్షన్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. సరే ఇమేజ్ 2 మీద. నెక్స్ట్ సి మీదకి ఫంక్షన్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ క్లోజ్ చేశాను. సేమ్ కోడ్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఎవ్రీ ఇమేజ్. నెక్స్ట్ థర్డ్ వన్, మౌస్ లీవ్ చేసినప్పుడు, మౌస్ వెళ్ళినప్పుడు, మౌస్ ఓవర్ అయితే ఓకే, మౌస్ లీవ్ చేసినప్పుడు ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ స్టైల్ డాట్ బార్డర్ డాట్ రేడియస్ ఏమి ఇచ్చాను, అన్ని 0 px ఇచ్చాను. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రమ్మని. ఒకవేళ నేను ఇది 50 px ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఒరిజినల్ అది ఏం చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. అసలు ఇది రాయకపోతే ఆన్ మౌస్ లీవ్ అనేది రాయకపోతే ఏం జరుగుతుంది, ఒరిజినల్ అలానే ఉంటుంది, ఏ చేంజ్ ఉండదు. చూడండి ఒకసారి రిఫ్రెష్, రెడ్ లీవ్ చేస్తే 50కి వచ్చింది, మామూలుగా అయితే 75%, అయితే ఇలా వచ్చింది. ఒరిజినల్ పొజిషన్కి అయితే రాదు, మనం చేంజ్ చేసిన దాన్ని బట్టి. సో వెరీ సింపుల్ అండి. మౌస్ మీదకి వెళ్ళినప్పుడు ఆన్ మౌస్ ఓవర్ అని రాయాలి, మౌస్ వదిలేసినప్పుడు ఆన్ మౌస్ లీవ్ అని ఈవెంట్ రాయాలి. దాంట్లో ఒకటే జరిగింది కాబట్టి ఒకటే రాసాం, బార్డర్ రేడియస్ అని. సేమ్ అంతే, సింపుల్ కోడ్ అండి, చాలా ఈజీ ఇది. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్వైరీ సెలెక్టర్ అంటే టు సెలెక్ట్ ద ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్.
whenever if the CSS address matches, దేనికైతే మ్యాచ్ అవుతుందో, అంటే ఏ ఎలిమెంట్ అయితే ఆ ఐడికి మ్యాచ్ అవుతుందో, ఏ ఎలిమెంట్ అయితే ఐడికి మ్యాచ్ అవుతుందో, ఐ మీన్ మ్యాచ్ అవ్వడం ఇన్ ద సెన్స్ మనం ఐడి ఇచ్చిన ఎలిమెంట్ దేనికైతే మ్యాచ్ అవుతుందో దాని ప్రకారం బేస్ చేసుకొని చేస్తుంది. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే, ఐ మీన్ ఈ ప్రోగ్రాంలో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.